ప్రియమైన మాటల వెనుక దాగి ఉన్న మోసపూరిత ఉద్దేశాల గురించిన శీఘ్ర సారాంశమిది. ఎవరైనా మీతో అవసరానికి మించి తీయగా మాట్లాడుతుంటే మీరు కాస్త జాగ్రత్తపడాల్సిందే. ఎందుకంటే ఒకరి మాటల్లో నిజమైన ఆప్యాయత ఉందో లేక స్వార్థం దాగి ఉందో బుద్ధుని బోధనల ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిది, అసలా మాటల వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని మనం నిశితంగా గమనించాలి. నిజానికి స్వచ్ఛమైన ఆప్యాయత అనేది ఎదుటివారి మీద దయ నుండి పుడుతుంది. కాని కేవలం తమ అవసరాలు తీర్చుకోవాలనే దురాశతా మాట్లాడే కృత్రిమమైన మాటలు మనకు చాలా ప్రమాదకరం. రెండవది, మహాగోసింగ్ సుత్త అనే ప్రాచీన గ్రంథం దీనిపై ఏం చెబుతుందంటే, ఒక భిక్షు దాతల నుండి మంచి ఆహారం లేదా వస్త్రాలు పొందడానికి వాళ్లను ముఖస్తుతి చెయ్యడం కుహన అంటే కపటంతో సమానం. కేవలం లాభం పొందడం కోసం ఇతరులను పొగడటం ఏమాత్రం సరికాదని ఈ బోధనల ప్రధాన ఉద్దేశం. ఇక చివరగా, ఇలా నటించి మాట్లాడ్డం వల్ల వచ్చే అసలైన ప్రమాదం గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన ధర్మగ్రంథమైన ధమ్మపదం దీని గురించి ఒక కఠినమైన ఉదాహరణ ఇస్తోంది. అదేంటంటే, ఇలా మోసంతో భోజనం సంపాదించడం కంటే ఎర్రగా కాలిన ఇనుపగుండును మింగడం ఎంతో నయమట. వినడానికి కొంచెం భయంగా అనిపించినా సరే, ఆ నటించే ఆప్యాయత వెనుక ఉన్న తీవ్రతను ఇది మనకు చాలా స్పష్టంగా చెబుతోంది. ముఖస్తుతితో కూడిన ఇలాంటి తీయని మాటలు కేవలం స్వార్థం కోసం వేసే వల మాత్రమే. ఎందుకంటే మనసు స్వచ్ఛంగా ఉన్నప్పుడే మన మాటలకు నిజమైన విలువ ఉంటుంది.